చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం నేర్చుకుందాం. తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా పరలోకపు తండ్రి, నిత్యుడగు దేవ, స్తుతులకు పాత్రుడా, సర్వ సృష్టికి ఆధారభూతుడా, ఆత్మస్వరూపి, మీ దయగలిగిన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎన్నో ప్రమాదాల్లో, ఎన్నో వ్యాధులతో, ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉట్టి పుణ్యానికే చనిపోతున్న లోకములో మానవులు ఎంతోమంది రాలిపోతూ ఉండగా వారి జాబితాలో మమ్మల్ని ఉంచకుండా భూమి మీద సజీవంగా ఉంచి మరొకసారి మీ మాటలు విని మా బ్రతుకులు బాగు చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి కొమరిపూడి ప్రాంతంలో మీరు ఇచ్చిన ఈ సువార్త సభకు వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరికి ఏ మాటలు అవసరమో నాకైతే తెలియదు, కానీ మీ ఆత్మ సహాయముతో ఎవరెవరు హృదయాల్లోనికి ఏ మాటలు దూసుకొని వెళ్ళాలో వాటిని నా నోట ఉంచి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని కోరుకుంటూ ఈ పరిచర్యలో పాలు పొందిన ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకోవటం మనకు తెలుసు. ఎవరికి వారు మేము నమ్మిన దేవుడే సత్యం అనే ఆలోచనలో ఉంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, దేవుడిని ఎవరైనా వెతికి అసలు ఈయనే దేవుడు అని వెతికి కనుక్కున్న వారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీకు అర్థమైందా? మార్కెట్లోకి అనేకమైన వస్తువులు వస్తాయి. ఎన్ని వస్తువులు వచ్చినా ఏది పడితే అది కొనం మనం. ఏది మంచిది, ఏది చక్కగా పనిచేస్తుంది, ఏది మన్నికగా పనిచేస్తుంది, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేటు అని తెలుసుకొని ఎంతోమందిని విచారించి ఎంతో ఎంక్వైరీ చేసి సరైన వస్తువు కొనాలని ఇష్టపడతాం. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఎవరికి పడితే వాళ్ళకి మన పిల్లల్ని ఇవ్వం. ఎవరికి ఇస్తామంటే వాళ్ళు యోగ్యులు, మంచోళ్ళు, గొడవలకు పానివారు, మంచిగా బ్రతుకుతున్నారు, సమాజంలో కాస్త మంచి పేరుంది, కాస్త కూస్తో ఆస్తుంది అన్న వాళ్ళకే పిల్లల్ని ఇవ్వటానికి ఎవరైనా ఇష్టపడతారు. వాడు తాగుబోతూ, తిరుగుబోతూ, గొడవలు పడేవాడు అంటే ఎవరైనా ఇస్తారా చెప్పండి? ఇస్తారా? ఎవ్వరెవరు. మరి ఇన్ని విషయాల్లో ఆలోచిస్తున్న మనము దేవుని విషయంలో కూడా అలాగే వెతికి విచారించి ఏమన్నా తెలుసుకున్నామా అంటే ఆ విషయంలో మనసులు ఎక్కువగా శ్రద్ధ పెట్టరు మనుషులు. అందుకే దేవుడు ఒక కోరిక కోరుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదివితే, కీర్తనల గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవండి. 2వ వచనం చాలమ్మా. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు పరలోకంలో ఉంటాడు కదా. దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఎవరినైనా అడిగితే స్వర్గంలో ఉంటాడనేది అందరూ సమాధానం చెప్పే సమాధానం. ఎక్కడ ఉంటాడు దేవుడు చెప్పండి? ఎక్కడ ఉంటాడు? స్వర్గం, పరలోకంలో ఉంటాడు. అక్కడ నుంచి చూస్తున్నాడంట. ఏమని చూస్తున్నాడు? వివేకము కలిగి దేవుణ్ణి వెతికే వాళ్ళు ఎవరైనా కలరేమోనని ఆకాశం నుంచి ఆయన పరిశీలిస్తున్నాడంట. ఎవరిని? మనుషుల్ని పరిశీలిస్తున్నాడు. అలా వెతికి కనుక్కున్నారా ఎవరైనా అని అడిగితే దాదాపుగా దేవుడిని ఎవరో వెతకరు. ఎవరో ఒకళ్ళు ఈయన దేవుడు నువ్వు నమ్మేసి అంటే నమ్ముతావు. అది గుడ్డిగా నమ్మేస్తాం. చదువులో అన్నిట్లో ఎంక్వైరీ చేసి ఏ చదువు చదివితే మాకు భవిష్యత్తు ఉంటుంది, ఎలాంటి చదువు చదివితే ఏ స్కూల్లో చేరిస్తే పిల్లవాళ్ళు బాగుపడతారు, ఇలాంటివన్నీ ఎంక్వైరీ చేసి వెతికి జాయిన్ చేస్తాం.
దేవుడి విషయంలో అది ఎవరు చేయరండి. దేవుడు కోరుకుంటుంది ఏంటి? వివేకము కలిగి దేవుడిని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలిస్తుంటే అలా వెతికి కనుక్కున్న వాళ్ళు లేరు. ఎందుకంటే వెతికి కనుక్కుంటే ఇంకా ఎవరొచ్చి ఏ ప్రశ్న వేసినా ఇంకా అసలు వాళ్ళు సమాధానం చెప్పకుండా ఉండలేరు. ఇప్పుడు ఒక వస్తువుని ఒక శాస్త్రవేత్త ఒక వ్యక్తి తయారు చేశాడు అనుకోండి, ఆ తయారు చేసినోడు అది ఎన్నిసార్లు ఎలా చెడిపోయినా రిపేర్ చేయగలడు. అసలు దాని గురించి ఏమీ తెలియని వాడు దాన్ని బాగు చేయమంటే చేయగలడా? మెకానికులు కూడా కొన్ని వస్తువుల్ని మా వల్ల కాదు, దీన్ని తీసేయండి, కాటాకేయండి అంటారు. ఎందుకు? వాడికి దాని గురించి పూర్తిగా తెలియదు. ఎప్పుడు తెలిసింది? ఎవరికి తెలిసింది? ఏ కంపెనీ వాళ్ళు అయితే తయారు చేశారో ఆ కంపెనీ వాళ్ళకి ఆ వస్తువు యొక్క రిపేర్ వస్తే ఎక్కడ ఏం చేయాలనేది వాళ్ళు తయారు చేశారు కాబట్టి వాళ్ళకి తెలిసింది. అలాగే కష్టపడి తయారు చేశాడు కాబట్టి వాళ్ళకి ఎలా తెలుస్తుందో దేవుడి విషయం కూడా వెతికి కనుక్కున్నారనుకోండి, ఎవరన్నా వచ్చి ఆయనట్ట దేవుడు, ఆయన కాదు, ఈయన దేవుడు అనగానే మళ్ళీ ఇటు మారిపోతారు. ఈయన కాదు, మరొక ఆయన అనగానే మళ్ళీ అటు మారిపోతూ ఉంటారు. అందుకే వెతకండి, ఊరికినే మీరు నమ్మొద్దు, అవసరం లేదు. చెనక్కాయలు అమ్ముకునేవాడు సైతం ఏమంటాడు తెలుసా? రైల్లో ప్రయాణించేటప్పుడు ఏమంటాడు? కొనండి కొనండి చెనక్కాయలు అమ్ముతాడు. ఒక మాట అంటాడు, ఒక కాయ టేస్ట్ చూసి నచ్చితే కొనండి, లేకపోతే డబ్బులు ఇవ్వద్దు అంటాడు. టేస్ట్ బాగుంటే మీకు ఇష్టమైతే డబ్బులు ఇవ్వండి, లేకపోతే వద్దు అంటాడు. ఎందుకు ఇస్తాడు ఒక కాయ? చెప్పండి. రుచి కానీ నీకేమర్థమైపోయింది? ఒక గెద్దయ్య అంటాం పిలిచి. ఎందుకు ఇస్తాడు? వాడి నమ్మకం ఏంటి అంటే ఆ టేస్ట్ నువ్వు రుచి చూస్తే నీకు దాని రుచి బాగుంటుందని అర్థమైంది కాబట్టి చచ్చినట్టు వాళ్ళు కొంటారు అనే ఉద్దేశంతో ఒక కాయ శాంపుల్ ఇచ్చేస్తాడు. నష్టపోయినా పర్లేదని ఆ కాయ తగ్గిస్తాడులేండి కొలిసేటప్పుడు, అంత ఈజీగా వదిలిపెట్టాడు కదా. మరి చెనక్కాయలు అమ్మేవాడికి ఎంత ధీమా ఉంటే నిజమైన దేవుడికి ఎంత ధైర్యం ఎంత ధీమా ఉండాలి? ఆయన దేవుడు కాబట్టి వెతికి కనుక్కోండి, ఊరికినే కనుక్కోవద్దు అంటున్నాడు. అందుకే ప్రభువుని వెతకండి, వెతికితే దొరుకుతాడు. వెతికి కనుక్కోవాలి, ఊరికి నాడు చెప్పగానే గుడ్డిగా నమ్మేయద్దు. అలా నమ్మారనుకోండి, రేపు ఎవరన్నా వచ్చి ఇంకొక అడ్డుపొల్లయి కానీ మీరు ఆ విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోతారు. నమ్మకమైన వాడు కాబట్టి, నిజమైన వాడు కాబట్టి, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కాబట్టి నన్ను వెతికే కనుక్కోండి అంటున్నాడు. వెతకటం ఎలా? మనకు రాదనుకోండి, అప్పుడు ఒక చిన్న చిట్కా చెప్పాడు. రోమాపత్రిక 1వ అధ్యాయము. బైబిల్ అనేది రుజువులతో కూడిన గ్రంథం అండి, ఇది ఆషామాషి గ్రంథం కాదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదవండి. కొత్త నిబంధనలో బైబిల్లో 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా, ఆయన అంటే దేవుడు అండి. దేవుడికి ఏ లక్షణాలు ఉండి అంటే కనపడే లక్షణాలు లేవంట. దేవుడికి కనిపించే లక్షణాలు లేవు, కనపడని లక్షణాలు ఉండి. ఎందుకంటే దేవుడు కనపడ్డు. ఆయన కనపడితే మనం బతకలేము. ఆయన పరలోకంలో ఉంటాడు, అక్కడ గొప్ప వెలుగు ఉంటుంది. ఆ లోకానికి మనిషి శరీరంతో వెళ్ళలేడు. కాబట్టి దేవుడు అదృశ్యుడు కాబట్టి ఆయన లక్షణాలు మనకు తెలియాలంటే ఏం చెప్పాడంటే, జగదుత్పత్తి మొదలుకొని ఆయన నిత్య శక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నది అంటున్నాడు. అంటే దేవుడేంటో వెతికి కనుక్కోమన్నాడు కదా. ఎవరు వెతికి, వివేకంతో ఎవరు వెతికి కనుక్కుంటారని ఆకాశం నుంచి కనిపెడుతున్న దేవుడు, దేవుడంటే కనపడాడు కాబట్టి ఎలా వెతకాలి అని అడిగితే, ఇదిగో ప్రకృతిని చూడండి, ప్రకృతి నేను తయారు చేసిందే అంటున్నాడు దేవుడు. ప్రకృతిలో దేవుని లక్షణాలు ఉన్నాయంట. శనక్కాయలోడు కానీ ఒక శనక్కాయ ఇచ్చినట్టుగా ప్రకృతిని చూస్తే అందులో దేవుని లక్షణాలు కనపడుతున్నాయి. ఎక్కడన్నా కనపడ్డాయా దేవుడి లక్షణాలు ప్రకృతిలో? చెప్పండి. ప్రకృతిలో దేవుని లక్షణాలు ఏమన్నా కనపడుతున్నాయి అంటే ఖచ్చితంగా కనపడతాయి. దేవుడు మనుషుల్ని సృష్టించాడు. డబ్బులు తీసుకొని సృష్టించాడా? ఆయనంతటా ఆయనే ఫ్రీగా సృష్టించాడా? ఆయనంతటా ఆయనే ఫ్రీగా సృష్టించాడు. ఈ ప్రకృతిని దేవుడు ఉచితంగా చేశాడు. ప్రకృతిని ఉచితంగా చేశాడు. ఇప్పుడు గాలి ఎవరన్నా డబ్బులు పెట్టుకుంటారా?
చెప్పండి. గాలి ఎవరైనా డబ్బులు పెట్టుకుంటారా? అంటే హాస్పిటల్లో జాయిన్ అయితే చచ్చినట్టు సిలిండర్లోకి ఎక్కించి అక్కడ అమ్ముతారు. మామూలుగా రోజు మనం పీల్చే గాలి డబ్బులు ఎవరైనా చెల్లిస్తున్నారా గాలికి? ఎవరిచ్చారు చెప్పాలి? గాలి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు, అంతే కదా. అంటే గాలి ఉచితంగానే మనకు వస్తుంది, ఎవరు అడగకుండానే వచ్చేస్తుంది. అంటే అడగకుండానే ఇచ్చేవాడు దేవుడు, ఉచితంగా ఇచ్చేవాడు దేవుడు. ఉచితంగా ఇస్తున్నాడు, అడగకుండా ఇస్తున్నాడు. సూర్యుడు ఉన్నాడు, కరెంటు బిల్లు ఎంత కడుతున్నారు నెలకి? మామూలుగా ఒక బల్బు, ఒక ఫ్యాను అంటే 100-200. కాస్త మిక్సీలు, ఇస్త్రిపెట్టెలు, గ్రైండర్లు ఇవన్నీ ఇక్కడ బిల్లు పెరిగిద్ది. ఫ్రిడ్జ్ ఉంటే ఇంకొంచెం పెరిగిద్ది, ఏసీ ఉంటే ఇంకా కొంచెం పెరిగిద్ది. మరి రోజు ఫ్రీగా వెలుగు అనిపిస్తున్నారు, సూర్యుడు వెలుగు. చలికాలం చక్కగా చలి కాచుకుంటున్నారు సూర్యుడు వేడితో. ఏమన్నా బిల్లు చెల్లించారు ఎవరన్నా? ఉచితంగా ఇస్తున్నాడు. మనం అడగకుండానే ఉదయిస్తున్నాడు, మనం అడగకుండానే నిద్రపోండి రాత్రులు ప్రశాంతంగా చీకటి చేస్తున్నానని నిద్రపోవటానికి రాత్రి ఇచ్చాడు. ఎవరిచ్చారు ఇవి? దేవుడిచ్చాడు. డబ్బులు తీసుకున్నాడా? ఫ్రీగా ఇచ్చాడా? ఫ్రీగా ఇచ్చాడు. ఇలా ప్రకృతిలో మీరు ఏది చూసినా, ఇప్పుడంటే నీళ్లు కొనుక్కుంటున్నాం మనం. నీళ్లు ఏ ఊరు వెళ్ళినా ఒకప్పుడు పాతకాలపు వాళ్ళకి తెలుసు, ఇప్పుడు కానివటి చదువుల వాళ్ళకి ఇవేం తెలియవు. మా చిన్నప్పుడు అందరూ ఒకప్పుడు నుంచి నీళ్లు ఇలా కొనుక్కుంటున్నారు కావాలనుకుంటారు. ఇప్పుడు ఎవరు? చిన్నపిల్లలు. ఒకప్పుడు నీళ్లు అడిగితే ఎట్లా ఇచ్చేవాళ్ళు? ఏ ఊరు వెళ్ళినా నువ్వు ముక్కు మొహం తెలియపోయినా ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని ఇచ్చేసేవాళ్ళు, ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ ఇంటికన్నా వెళ్ళి కాసిన ఒక గ్లాసు నీళ్ళు ఇమ్మా అన్నాం అనుకో, ఏమంటారు? మేమే మినరల్ వాటర్ కొనుక్కొని తెచ్చుకుంటున్నాం, ఆ కొట్లో అమ్ముతారు, కొనుక్కొని తాగంటారు. దేవుడు మరి ఫ్రీగా ఇచ్చాడా? భవిష్యత్తులో నువ్వు స్నానం చేయటానికి కూడా నీళ్లు కొనుక్కొని చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రతి ఇంటికి మీటర్ పెడతారు మున్సిపాలిటీ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు కూడా. నువ్వు ఎన్ని లీటర్ల నీళ్లు వాడుకుంటున్నావో తాగటానికి కానీ, స్నానం చేయటానికి కానీ, అంట్లు తోమటానికి కానీ, బాత్రూమ్ కానీ అన్నిటికీ బిల్లు చెల్లించే పరిస్థితులు ముందు రోజుల్లో రాబోతున్నాయి. కానీ మొదటి నుంచి చూస్తే ఏమన్నా బిల్లు చెల్లించామా నీటికి? చెప్పండి. ఇవన్నీ ప్రకృతిలో దేవుడు పెట్టినవి. మరి వీటికి ఎవరు బిల్లు చెల్లించట్లా. అంటే దేవుడు ఉచితంగా సృష్టిని చేశాడు, ఉచితంగా ఇవన్నీ మనకిచ్చాడు. వాటికి నాశనం లేదు. నీటికి నాశనం లేదు, గాలికి నాశనం లేదు, సూర్యుడు వెలుగుకి వేడికి నాశనం లేదు. ఇలా ప్రకృతిలో అన్నీ ఆలోచిస్తే వాటికి నాశనమే లేదు. నువ్వు తాగుతున్నావు నీళ్లు, వాడుకుంటున్నావు, పడబోస్తున్నావు, ఏమైపోతున్నాయి? మొన్న వరదలు వచ్చినాయి, వరదల్లో ఉన్న నీరంతా ఏమైపోయింది? ఆవిరైపోయింది, వెళ్ళి నీ సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. నువ్వు సముద్రంలోకి వెళ్ళని, నదిలో ఉండని, భూమి మీద ఉండని, ఎక్కడున్న కొంతకాలానికి అవి ఆవిరై పైకి వెళ్ళిపోతున్నాయి. అదే నీరు మేఘాల్లో భద్రం చేయబడుతుంది. ఏ ప్రాంతానికి ఆ మేఘాన్ని నడిపించాలో దేవుడు నడిపిస్తాడు, అక్కడ వర్షం కురుస్తుంది. అంటే నువ్వు వాడి పడేసిన నీళ్లు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోయి మళ్ళా నీకు వర్షం రూపంలో భూమి మీద పడుతుంది. అంటే నీటికి నాశనం లేదు, గాలికి నాశనం లేదు, సూర్యుడి వెలుగు వేడికి నాశనం లేదు, భూమికి నాశనం లేదు. విత్తనాలు వేస్తున్నాం, పంటేస్తుంది. మళ్ళీ సంవత్సరం మారగానే మళ్ళీ విత్తనాలు వేస్తున్నాం, మళ్ళీ పంట ఇస్తూనే ఉంది. మనమంటే ఇప్పుడు డబ్బులు పెట్టి ఎరువులేసి భూమిని పిండి వసూలు చేస్తున్నాం ధాన్యం. కానీ సహజంగా భూమికి ఏ గుణం పెట్టాడు దేవుడు? పండే గుణాన్ని పెట్టాడు. కాబట్టి ఉచితంగా పండిస్తుంది. నువ్వు డబ్బులు ఇస్తేనే పండిస్తానందనుకో భూమి, నువ్వు డబ్బులు ఇస్తేనే నీకు గాలి పీల్చడానికి నేను ఇస్తానందనుకోండి గాలి, నువ్వు డబ్బులు ఇస్తేనే కరెంటు బిల్లు చెల్లిస్తున్నావు, సూర్యుడి బిల్లు ఏమన్నా చెల్లించావా, డబ్బులు ఇస్తేనే నీకు ఎండిస్తాను అందనుకోండి. సూర్యుడు లేకపోతే నీకు మొక్కలు బలవు, మొక్కల్లో పచ్చదనం ఉండదు. నీకు ఆకుకూరలు, కూరగాయలు కానీ భూమి మీద ఏ పచ్చదనం ఉండాలన్నా సూర్యుడి వెలుగు ఖచ్చితంగా వేడి కావాల్సిందే. దాన్ని కిరణజన్య సంయోగ క్రియ అంటారు. అంటే ప్రకృతిలో ఏది చూసినా దేవుడు ఉచితంగా మనిషికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు చెప్పండి? మనమంతా దేవుని పిల్లలు, దేవునిలో నుండి పుట్టిన వారు ఈరోజు భూమి మీద ఉన్న మనుషులందరూ. మనమేదో ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా, వృత్తిని బట్టి విడగొట్టుకున్నాం. కానీ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవునిలో నుండి వచ్చినవారు.
అంటే దేవుడికి కూడా మనలాగే శరీరం ఉందా అనుకుంటే పొరపాటు. దేవుడికి శరీరం లేదు. దేవుడు ఏమై ఉన్నాడని బైబిల్ని అడిగితే బైబిల్ చెప్తుంది సమాధానం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. ఈ మైక్ కంట్రోల్ ఆపేసి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక, దేవుడు ఏంటంట చెప్పండి, దేవుడు ఏంటంట? అమ్మా మీరు మాట్లాడదు, మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియాలి. దేవుడు ఏంటంట? ఆత్మ. ఆత్మ ఎలా ఉంటుందో తెలుసా? చెప్పండి. ఆత్మను చూశారా ఎవరన్నా? ఏమో చూసారా? చెప్పాలి. ఎవరైనా చూసారా? ఎవరు చూడలే, కనపడదు ఆత్మ. కరెంటు చూసారా? పోనీ ఆత్మ దాకా ఎందుకులేండి. కరెంటుని చూసారా? కరెంట్ని ఆ వైరు గదిలిచ్చి కరెంటుని చూసారా? చెప్పండి. మిమ్మల్ని కరెంటు చూసారా లేదా? చూస్తే చూసామనండి, లేకపోతే చూడలేదనండి. చూడలేదా? అదేంటి వెలిగేదేంటి? అది కరెంటు కాదు, లైట్ వెలుగుతుంది కదా, కరెంటు ద్వారా వెలుగుతుంది. ఎలా వెలుగుతుంది లైటు? కరెంటు ద్వారా వెలుగుతుంది. అదే కరెంట్ని యాంప్లిఫైర్లోకి పంపించాము, ఏమవుతుంది? శబ్దం. ఫ్యాన్లోకి పంపిస్తే గాలి వస్తుంది. ఫ్రిడ్జ్లోకి పంపిస్తే కూలింగ్ వస్తుంది. ఇస్త్రీపెట్టెలోకి పంపిస్తే వేడి వస్తుంది. ఇన్ని రకాలుగా పనిచేస్తుంది కరెంటు. ఎలా ఉంది? వేడిగా ఉందా, వెలుగుగా ఉందా, గాలిగా ఉందా, చల్లగా ఉందా, శబ్దంగా ఉందా, ఎలా ఉంది? ఏమో కదా. అంటే ఈ కరెంటు ఎందులోకి పంపిస్తే ఆ ఆకారంలో మనకు ఉపయోగపడుతుంది అంతే. లైట్లోకి పంపిస్తే వెలుగుగా కనపడుతుంది, ఫ్రిడ్జ్లోకి పంపిస్తే చల్లదనాన్ని ఇస్తుంది, ఫ్యాన్లోకి పంపిస్తే గాలిని ఇస్తుంది, ఇస్త్రీపెట్టెలోకి పంపిస్తే వేడిస్తుంది. ఇలా రకరకాలుగా పనిచేస్తున్న కరెంట్ ఎలా ఉంటుందో తెలియదు మనకి. ఒకవేళ తెలుసుకోవాలని ముట్టుకున్నాం అనుకో, చెప్పడానికి మనం ఉంటారా? కరెంట్ ఇలా ఉందని చెప్తారా పట్టుకొని కదా. అలాగే దేవుడు కూడా ఆత్మ. ఆత్మ అయిన దేవుడు ఎలా ఉంటాడో మనకి తెలియదు. అందుకే దేవుడు ఆత్మ. ఎవరు ఈ కళ్ళతో ఆయన చూడలేదు కాబట్టి, దేవుణ్ణి చూడలేదు కాబట్టి ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆకారాన్ని మనం సృజించుకున్నాం అంతే. మీకు అర్థమవుతుందా? కాబట్టి అదృశ్యుడైన దేవుడు తన లక్షణాలని ప్రకృతిలో పెట్టాడు. ప్రకృతిలో చూసి మనం ఆహా, దేవుడు అంటే ఇంత అదృశ్యంగా ఉంటాడా? కనపడదు గాలి, కానీ పనిచేస్తుంది కదా, ఉచితంగా ఇస్తుంది. ఎవరేమంటే ఇస్తుందంటే దేవుడు చెప్తే గాలి పనిచేస్తుంది, దేవుడు చెప్తే సూర్యుడు పనిచేస్తాడు, దేవుడు చెప్తే భూమి పంటనిస్తుంది. దేవుడు భూమికి ఆజ్ఞ వేశాడు. భూమిని తయారు చేసినప్పుడు ఏమని ఆజ్ఞ వేశాడు? ఒక మాట చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. 11వ వచనం నుండి చదవండి. బైబిల్లో మొట్టమొదటి పేజీ, మొట్టమొదటి అధ్యాయము 11వ వచనం. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమయ్యను. దేనికి ఆజ్ఞ వేశాడు? గడ్డిని మొలిపించాలి, తమలో విత్తనములు గల ఫలవృక్షాలని మొలిపించాలి అని భూమికి దేవుడు ఆజ్ఞ వేస్తే, మరి అప్పుడు వేసిన ఆజ్ఞ ఇప్పటికీ భూమి ఏం చేస్తుంది? మొలిపిస్తానే ఉంది. దేవుడు ఆజ్ఞ వేయలేదు అనుకోండి, నీకు నాకు పంట లేదు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిన కంప్యూటర్లు దీన్ని బతకలేంగా, సెల్ ఫోన్లు దీన్ని బతకలేంగా, వాహనాలు దీన్ని బతకలేంగా. రైతు పండిస్తేనే మనం బతుకుతాం. ఏ పని చేసే వాళ్ళకైనా ఖచ్చితంగా కావాల్సిందేంటి? కంప్యూటర్ లేకపోయినా బతకొచ్చు, కరెంట్ లేకపోయినా బతకొచ్చు, సెల్ ఫోన్ లేకపోయినా బతకొచ్చు, ఈ టెక్నాలజీ ఏమీ లేకపోయినా బతకొచ్చు. కానీ తిండి లేకపోతే బతకలేము. అంటే భూమికి దేవుడు ఏం చేశాడు? ఆజ్ఞ వేస్తే అది పండించింది, ఇప్పటికీ పండిస్తూనే ఉంది. అంటే దేవుని ఆజ్ఞను ప్రకృతి పాటిస్తుంది. అందుకే దేవుని అదృశ్య లక్షణాలు ప్రకృతిని చూస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పాడు. అందుకే ప్రకృతిలో దేవుని లక్షణాలు కనపడినప్పుడు వెతికి
కనుక్కుంటే నిజమైన దేవుడు ఎవరో ఈజీగా అర్థమైంది. ఒక్కడే, ప్రపంచానికి దేవుడు ఒక్కడే. అందుకే ఒకే సూర్యుని పుట్టించాడు, ఒకే చంద్రుని పెట్టాడు, ఒకే ఆకాశం ఉంది, ఒకే భూమి ఉంది, ఒకే గాలి, ఒకే నీరు, ఇవన్నీ ఒకటే. దేవుడు ఒక్కడే కాబట్టి ఆ ఒక్క దేవుడిని వెతికి వెతికి కనుక్కోవాలి. ఒకవేళ వెతకలేదు, కనుక్కోలేదు, ఏమైపోతాం? చాలామంది వెతకట్లేదు కదా దేవుడిని. వెతకకుండానే పుట్టాము, పెరిగాము, ఏదో ఒక విద్య నేర్చుకుంటున్నాము, లేకపోతే పొలం చేసేవాళ్ళు పొలం పని చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. ఆ పిల్లలు పుడితే ఆ పిల్లలకి పెళ్లి చేస్తున్నారు, వృద్ధులైపోతున్నారు, మరణిస్తున్నారు. తెలుసుకోకుండా మరణిస్తే పరిస్థితి ఏంటి? తెలుసుకోవటం వల్ల మనకు లాభం ఏంటి? అర్థమవుతుందా? తెలుసుకోకుండా మరణించడం వల్ల నష్టం ఏంటి? తెలుసుకొని మనం దేవుణ్ణి వెతికి కనుక్కోవటం వలన మనకు వచ్చే లాభం ఏంటి అని అంటే, ప్రకృతిని పరిశీలిస్తే దేవుని లక్షణాలు మనకు అర్థమైనప్పుడు వెతికి వెతికి దేవుణ్ణి కనుగొంటే మనకేమొచ్చిందో తెలుసా? విశ్వాసం వచ్చింది. ఏదైనా ఒక వస్తువుని వెతికి 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 కనుక్కుంటే అసలు దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఇవి అని దాని బ్యాక్గ్రౌండ్ మొత్తం మనకు అర్థమైపోతే దాని మీద ఒక పట్టు వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి వెతికి వెతికి కనుక్కున్నాం అనుకోండి, మనకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం వచ్చినప్పుడు ఆ విశ్వాసంలో మనం బలపడతాం. ఎవరెన్ని కట్టుకథలు చెప్పినా, ఎవరిని ఎన్ని మోసాలు చేయాలని చూసినా ఇక మోసపడు. అరే అన్నీ నాకు తెలుసులే, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని గట్టిగా నిలబడతాం. అదే విశ్వాసంలో నిలబడటం. విశ్వాసం లేకపోతే దేవుడు ఏమీ చేయడండి. పుట్టించాడు కాబట్టి, పుట్టించిన వాళ్ళకి ఆయుష్కాలం ఇచ్చాడు కాబట్టి, ఇచ్చిన ఆయుష్కాలంగా బతకనిస్తాడు. మనందరినీ దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి, మనందరినీ దేవుడే తన ఆత్మలో నుంచి భాగాలుగా విడగొట్టి మన శరీరాల్లో పెట్టాడు కాబట్టి, మనందరినీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా, వెతికినా వెతకపోయినా ఆయన కాపాడుతూనే ఉన్నాడు. దేవుడు ఒక మనిషిని చేశాడు, మీ అందరికీ తెలుసు. దేంతో చేశాడు? నేల బట్టితో నరుని సృజించి. ఆ మట్టిలో ఏం పెట్టాడు? చదవండి, 2వ అధ్యాయం ఆదికాండం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా, జీవవాయువు పేరే ఆత్మ. ఏం ప్రవేశపెట్టాడు? తనలోని ఆత్మలోని భాగాన్ని ప్రవేశపెట్టాడు. దేవుడు ప్రవేశపెట్టే కొంది అయిపోవడంటే దేవుడికి అంతం లేదు, ఆది లేదు. అదే దేవుడు అంటే. తనలోని ఆత్మలోని భాగాన్ని పెట్టాడు. ఇప్పుడు ఒక మనిషి 10 మంది పిల్లలు కన్నాడు, లేదు 100 మందిని కన్నాడు, అంతలో సరుకు అయిపోయిందా? మనిషి ఏమన్నా తరిగిపోతాడా? పిల్లల్ని కనే కొద్దీ ఏమీ తరిగిపోడు. అలాగే దేవుడు కోటాను కోట్ల మంది పిల్లలను కనాలని అందరినీ నేల మట్టితో తయారు చేసి దానిలోకి ఏం ప్రవేశపెట్టాడంటే తనలోని ఆత్మను ప్రవేశపెట్టాడు. అంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందా అని అడిగితే దేవునిలో నుండి వచ్చింది. ఈ దేవునిలో నుంచి వచ్చిన ఆత్మ ఇలా విడిపోతూ ఎంతమంది పిల్లలైతే పుట్టారో అందరిలోకి వ్యాపిస్తూనే ఉంది. ఈరోజు సుమారుగా ప్రపంచవ్యాప్తంగా 850 కోట్ల మంది పైచిలుకే ప్రపంచంలో జనాభా ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే పాఠ్యపుస్తకాల్లోనేమో కోతి నుంచి వచ్చారని రాస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. చరిత్రకు పాఠాలు నేర్పించేది బైబిల్ అండి. అపోస్తల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం చదివితే, మరియు యావద్భూమి మీద కాపురం ఉండుటకు, ఈ భూమి అంతటి మీద కాపురం ఉండటానికి దేవుడు ఎంతమంది నుండి పుట్టించాడంట? ఒకని నుండి ప్రతి జాతి మనుషులను పుట్టించాడు. జాతులు పుట్టించాడే తప్ప కులాల్ని మతాలని పుట్టించలేదు. జాతులు అంటే పురుష జాతి, స్త్రీ జాతి, అంతే. జాతులను పుట్టించింది దేవుడు, మతాలు కులాలను పుట్టించింది మనిషి. స్వార్థంతో పుట్టించాడండి. అందుకే మతం కోసం చచ్చేవాళ్ళు ఉన్నారు, కులం కోసం చచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంటి పేరు కోసం కూడా చచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులు. ఆ ఒక్కని ఎలా తయారు చేశాడంటే నేల మట్టితో తయారు చేశాడు. ఆ మట్టి శరీరంలో నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి మన శరీరాలన్నీ ఏ దేహమై ఉన్నాయి?
మట్టి దేహం, ఆ దేహం మళ్ళీ మట్టికి వెళ్ళిపోవాలి. ఆత్మ దేవునిలో నుంచి వచ్చింది కదా, ఆ దేవుని దగ్గరికి ఆత్మ వెళ్ళిపోవాలి. ఇది మీకు అర్థమైతే, దేవుణ్ణి నువ్వు వెతికి కనుక్కుంటే, దేవుడు ఎక్కడి నుంచి మనల్ని పుట్టించాడన్న విషయం మనకు అర్థమైపోతే, తిరిగి మనం ఎక్కడికి వెళ్ళిపోవాలనంటే, దేహం మట్టిలో నుంచి వచ్చింది, దాని పుట్టిల్లు మట్టి కాబట్టి అది మట్టిలోకి వెళ్ళిపోవాలి. మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? దేవునిలో నుంచి వచ్చింది. ఖచ్చితంగా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఇక్కడికి వచ్చిన మనము పుట్టినప్పుడు బాగానే ఉన్నాం, కానీ పెరిగే కొద్దీ మనిషిలో స్వార్థం చోటు చేసుకొని లోకాన్ని చూసి మనిషి పాపం చేయటం ప్రారంభించాడు. మనిషి ఏం చేయటం ప్రారంభించాడు? పాపం లేని మనిషి అంటూ ఎవరు లేరు. పాపం అంటే ఏంటి? పాపం అంటే దేవుడు చెప్పినట్టు నువ్వు బతకపోతే పాపమే. దేవుడు చెప్పినట్టుగా మనిషి బ్రతకపోతే పాపం. ఎందుకు దేవుడు మనిషిని ఇలా బ్రతకాలని చెప్పాడంటే, నీకు మేలు జరగటానికి, నీ పొరుగు వారికి మేలు జరగటానికి. అంటే ఒక మనిషి దేవుడు చెప్పినట్టుగా బతికితే నీకు నష్టం ఉండదు, నీ చుట్టుపక్కల వారికి నష్టం ఉండదు. అందుకే ఒకే ఒక్క మాటలు ఏమన్నాడో తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని. ఈ మాట ఇంకెవ్వరు చెప్పలేదండి ప్రపంచ చరిత్రలో. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, సేమ్ నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించు. ఇంకా గొడవలు ఎందుకు ఉంటాయి? ఎంత మంచోడో చూడండి దేవుడు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించి అన్నాడంటే, ఇంకా పొరుగువాడిది కోరుకోవటం కానీ, పొరుగువాడిని ఆశించడం కానీ, పక్కోడి భార్యతో ఎకసెక్కాలాడటం కానీ, పక్కోడిని చంపటం కానీ, పక్కింటోడు దోచుకోవటం కానీ, ఇవన్నీ ఉండవుగా? ఉంటాయా? ప్రేమిస్తే ఏముంటుంది? ప్రేమిస్తే అది నష్టం చేసినా భరిస్తాం. పిల్లలను ప్రేమించాం కాబట్టి వాడు 1-2 చేసినా చేదరించుకోకుండా తల్లి ఏం చేసిద్ది? పక్కింటోళ్ళ పిల్లలు వచ్చి మీ ఇంట్లో చేస్తే, నీ పిల్లల్ని ప్రేమించినంతగా పక్కింటోళ్ళ పిల్లల్ని ప్రేమించాం కాబట్టి చేదరబడతాం. మరి సొంత పిల్లలు అయితే ప్రేమిస్తాం కాబట్టి వాడు ఈ నడింట్లో 1-2 చేసినా చక్కగా క్లీన్ చేసుకుంటానికి ఇష్టపడతాం. అంటే అంత ప్రేమించాలన్నమాట. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని మంచి ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే అందరూ మంచిగా బతకాలి అని. అలా ప్రేమించగలిగేది ఎప్పుడయ్యానంటే, దేవుడు నీకు అర్థమైనప్పుడే ప్రేమిస్తావు. దేవుడు అర్థం కానప్పుడు ప్రేమించవు. ఈరోజు క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పిన ఎవరైనా సరే, పక్కోళ్ళతో తగాదైనా, పక్కోళ్ళతో ద్వేషం ఉన్నా, పక్కోళ్ళ గురించి నీకు ఈర్ష్య, ద్వేషం, అసూయ, కుళ్ళు, కుట్ర ఇలాంటి లక్షణాలన్నీ ఉంటే నువ్వు నిజంగా దేవుడిని ప్రేమించలేదు అని అర్థం. దేవుడిని నువ్వు వెతికి కనుక్కోలేదు, దేవుడు నీకు అర్థం కాలేదు అని అర్థం. బైబిల్లో దేవుడు మన మంచి కోరి మాటలు రాయించాడు. స్వార్థం కోసం నన్ను పూజించండి, నన్నే ఆరాధించండి అని చెప్పాడని చాలామంది వక్ర భాష్యాలు చెప్తున్నారు. దేవుడికి ఎందుకండి కావాలంటే అందరినీ షూ మంత్రం అంటే చచ్చినట్టు మొక్కుతారా లేదా? దేవుడు మంత్రం వేసాడు అనుకోండి, మనకి అందరు నన్నే మొక్కాలి అని ఒక మంత్రం వేస్తే ఏం చేయాలి మనం? ఇక మొక్కుతామా లేదా? దేవుడు కదా సృష్టిని చేసిన దేవుడు, అందరూ నాకే మొక్కాలని మనందరం మైండ్లో చిప్పు పెట్టాడు అనుకోండి. రోబోలను తయారు చేసుకుంటే రోబో మన ఇష్టం వచ్చినట్టు చేసిద్దా, దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిద్దా? అంతే కదా. మనం ఏ ఛానల్ నొక్కితే ఆ ఛానలే రావాలి. మనం ఒక నెంబర్ నొక్కితే అది ఇంకో ఛానల్ వస్తుంది అనుకో, టీవీ మార్చేస్తావు, రిమోట్ మార్చేస్తావు కదా. మరి దేవుడు అందరూ నాకే మొక్కాలనే స్వార్థంతో చేసుకొని మొక్కించుకోలేడా? మొక్కించుకోగలడు. కానీ దేవుడు ఉద్దేశం అది కాదు. వెతికి కనుక్కొని ఎందుకు మిమ్మల్ని చేశానా, మీ బ్రతుకు ఎందుక అర్థం చేసుకొని నేను చెప్పిన పద్ధతిలో మీరు బ్రతకండి. మీరు ఎలా బ్రతుకుతారో మీ పొరుగువారు కూడా అలా బ్రతకాలని ఆజ్ఞించాడు. టోటల్గా బైబిల్ మొత్తంలో ఉన్న సారం ఏంటంటే, నువ్వు ఎలా బ్రతుకుతావో నీ పొరుగువాడిని కూడా అలాగే ప్రేమించి బ్రతుకు. ఈ మాటే కదండి యేసుక్రీస్తు వారు చెప్పింది. ఆయన విదేశీ దేవుడు అంటున్నాడు. ఆయన పలాని కులానికి సంబంధించిన మంచి చెబితే ఎవరు చెప్పినా స్వీకరిస్తాం కదా. ఈ సెల్ ఫోన్లు మనం వాడేవన్నీ మన దేశంలో తయారైనయా, చైనా, జపాను, ఇంకెక్కడెక్కడో తయారైనయా? మరి మంచి బ్రాండ్ అండి అని కొనుక్కుంటున్నావుగా, అది కావచ్చు. కానీ ఆ దేశంది మనం వస్తువు వాడుకోవచ్చు. కానీ దేవుడు వద్దా అంటే, దేవుడు సర్వాంతర్యామి.
ప్రపంచాలను కలిగించిన వాడు. అందుకే దేవుడు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అంటున్నాడు. అపోస్తల కార్యాలు 17:27. ఒక మాట చదవండి ఆ మాట. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొంటారేమోనని తనను వెతకటానికి నిర్ణయ కాలములను, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు. అంటే టోటల్గా ఏంటయ్యానంటే, నీకు బ్రతికిచ్చింది ఎందుకు? మనిషి ఒక ప్రాంతంలో పుట్టించాడు దేవుడు, ఒక ఆయుష్కాలం ఇచ్చాడు దేవుడు. ఆయుష్కాలం ఇచ్చి ఒక చుట్టూ పరిధులు ఏర్పరిచి, పొలిమేరలు ఏర్పరిచి, ఈ పొలిమేరల మధ్య ఒక మనిషిని ఎందుకు పుట్టించాడంటే ఆయన వెతకటానికంట. వెతుకుతున్నారా లేదని మళ్ళీ ఆకాశం నుండి కనిపెడుతూ ఉన్నారు. వెతికి కనుక్కొని ఆయన చెప్పిన పద్ధతిలో బ్రతకాలి. కానీ పుట్టినప్పుడు బాగానే పుట్టాం. పెరిగే కొద్దీ ఏమయ్యారంటే వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారంట. దేవుడు పుట్టించినప్పుడు ఎలా ఉన్నాడంట? ప్రసంగి ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 9:27-29, 7వ అధ్యాయము ప్రసంగి గ్రంథం 29వ వచనం చూడండి. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను కూలుబోతోళ్ళుగా, కుట్రగారులుగా, హంతకులుగా, వ్యభిచారులుగా, తాగుబోతులుగా, తిరుగుబోతులుగా సృష్టించలేదు. ఎలాగంట? యథార్థవంతులుగా సృష్టించను. కానీ వారు వివిధమైన తంత్రములు, అంటే పెరిగే కొద్దీ వాళ్ళలో ఏమొస్తాయి? పుట్టినప్పుడు ఎవరు పిల్లలు అబద్ధాలు ఆడరు, పుట్టినప్పుడు ఎవరు మోసం చేయరు, పుట్టినప్పుడు ఎవరు తాగుబోతులు, పాలు తాగుబోతులు అవుతారు తప్ప మద్యం తాగుబోతులు ఎవరు అవరు కదా. పుట్టినప్పుడు ఎవరు కుళ్ళుతో ఉండరు, పుట్టినప్పుడు ఎవరు ఈర్షితో ఉండరు. అమ్మనో నాన్నో అత్తనో మామనో ఎవరినో చూస్తారు, అవన్నీ నేర్చుకుంటారు. పెరిగే కొద్దీ ఈ నేర్చుకున్నాయని అమలుపరచడం ప్రారంభిస్తారు. అదే పాపం. దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టిస్తే వాళ్ళు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. దేవుడు దాన్నే పాపం అంటున్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించరని చెప్తే ప్రేమించకపోగా వాళ్ళు దోచుకోవటం, వాళ్ళ మీద అబద్ధాలు చెప్పటం, సాడీలు చెప్పటం, కుళ్ళు పోసుకోవటం, ఈర్ష్యపడటం, ఇవన్నీ చూసి పాపం అన్నాడు దేవుడు. అంతే. ఈర్ష్య లేనివాడు, కుళ్ళు లేనివాడు, స్వార్థం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అదే పాపం అన్నాడు. దాన్ని తీసేసుకోవటానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వాసించి నమ్మటం. యేసుక్రీస్తు వారిని నమ్మటం మతంలోకి దిగటం కాదు. నువ్వు చేసిన పాపాలు ఆయన శిలువ మీద నీ పాపాల కొరకు ఆయన మరణించాడు. ఇందాక తెర మీద పాట చూశారు కదా. ఎవరు భరిస్తారండి? నువ్వు చేసినప్పుడు తీర్చమంటే పిల్లలు ఏమంటారు? నానప్పు చేసి చదివించాడు మిమ్మల్ని, అరే నిన్ను కష్టపడలేక, నేను కష్టపడి సరిపోక నేను అప్పులు చేసి మిమ్మల్ని చదివించాను రా, ఉద్యోగాలు వచ్చినాక అప్పులు తీర్చండి అంటే అందరు పిల్లలు తీరుస్తారా? కొందరే తీరుస్తారా? మంచి పిల్లలు అయితే తీరుస్తారు. మిగతా వాళ్ళందరూ నువ్వు చేసిన అప్పులకు మమ్మల్ని ఎందుకు బాధపడమంటావు, నీ తిప్పలయ్యో నువ్వు పడు అని వదిలేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? విదేశాలకు వెళ్ళిన పిల్లలు అప్పులు చేస్తే తీర్చరు. తల్లిదండ్రులకి ఇబ్బంది అయితే, అనారోగ్యం వస్తే పట్టించుకొని పిల్లలు ఉన్నారు. మరి పిల్లలే తల్లిదండ్రులకు కావలసిన వస్తువులు కల్పించలేనప్పుడు దేవుడు ఎందుకు కల్పించాలి? మీకు అర్థమవుతుందా? అయినా దేవుడు దిగొచ్చాడు, పరలోకం నుంచి దిగొచ్చి మనందరి పాపాలు తన మీద మోపుకొని ఆ శిలువలో ఘోరమైన శ్రమలు అనుభవించాడంటే ఎవరి కోసం ఎవరు అనుభవిస్తారు చెప్పండి? తల్లిదండ్రులకి, తండ్రికి కిడ్నీ పోయింది, 8 మంది పిల్లలంట. 8 మంది పిల్లలు ఒక్కడు కూడా రాలా. కిడ్నీ మారిస్తే తండ్రి బతుకుతాడంటే 2 కిడ్నీలు చెడిపోయినాయి, ఒకటన్నా మారిస్తే ఆయన బతుకుతాడు కొంతకాలం అంటే 8 మంది పిల్లలు ఎవరు రాలా. భార్య దిద్దామంటే ఆమెది సూట్ అవ్వాల. అంటే పిల్లలు తండ్రి ఇబ్బందులు, కన్న తండ్రి కదా, ఆయన పేగు పంచుకొనే కదా పుట్టారు, ఆయనలో నుంచే రక్తమాంసాలు పట్టుకొని పుట్టారు కదా. తండ్రికి ఆ మాత్రం సహాయం చేయలేరా? చిన్నప్పటి నుంచి నిన్ను నడిపించి, గోరు ముద్దలు తినిపించి, నీకు చదువులు చెప్పించి, మంచి చెడులు విచక్షణ నేర్పించిన తండ్రికి నీ అవయవం నువ్వు తయారు చేసుకున్నది కాదు, అది దేవుడు నీకు ఇచ్చిన అవయవాన్ని ఒక్కటిస్తే నువ్వు బతుకుతావు, ఆయన బతుకుతాడు, నువ్వు బతుకుతావు. కానీ బతకటానికి అవకాశం ఉండి కూడా నీ అవయవాన్ని దానం చేయలేకపోతుంటే ఏదండి ప్రేమ? స్వార్థం మనుషుల్లో చోటు చేసుకుందండి.
తల్లిదండ్రులకే పిల్లలు ఇవ్వనప్పుడు నువ్వెవరో తెలియకపోయినా, నీకు ఆయనకి సంబంధం లేకపోయినా, పరలోకం నుంచి నిన్ను పుట్టించాడు కాబట్టి నీ కోసం దిగొచ్చి నీ పాపాల కోసం అన్యాయంగా ఆయన శిలువలో మరణిస్తే విశ్వాసం ఉంచమండి చాలు అన్నాడు. విశ్వాసం ఉంచితే ఏమైపోద్ది? విశ్వాసం ఉంచితే ఏమైంది? పాపాలు క్షమిస్తానంటున్నాడు. పాపాలు క్షమిస్తే ఆటోమేటిక్గా నీకు కావలసినవన్నీ ఆయనే అనుగ్రహిస్తాడు. మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను. ఆయన డిపార్ట్మెంట్లో చేరిపోతావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకుంటావో జీవగ్రంథంలో పేరు రాసుకుంటాడు. అక్కడ పరిశుద్ధాత్మనే వరాన్ని ఇస్తాడు. పాపాన్ని తీసేసుకోవడానికి ఎక్కువ మంది ప్రభు దగ్గరికి రావట్లేదండి. ఏదన్నా ప్రభు దగ్గరికి వెళ్తే మేలు జరిగిద్ది, ఆశీర్వాదాలు జరిగిద్దని కేవలం దానికోసమే వస్తున్నారు. విశ్వాసం ఉంచుతున్నారు. దేని యందు విశ్వాసం ఉంచుతున్నారు? శరీరానికి కావలసిన స్వస్థతలో ఆశీర్వాదాలు వస్తాయని విశ్వాసం ఉంచి వస్తున్నారు తప్ప పాపాన్ని పరిహరించుకోలేకపోతున్నారు. పాపం ఉండి అలాగే చనిపోయామనుకోండి, ఎంత పరిశుద్ధంగా పరలోకం నుంచి దేవుడు మనల్ని పంపించాడు అంత పరిశుద్ధత మనకు లేదనుకోండి, మరణించిన వెంటనే మనం నిత్య నరకానికి వెళ్ళిపోతామని బైబిల్ చెప్తుంది. ప్రభువుని ముఖ్యంగా నమ్ముకోవాల్సిన, ఇంపార్టెంట్గా నమ్ముకోవాల్సిన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాపాన్ని పరిహరించుకోవటం, రోగాన్ని ఆటోమేటిక్గా తీసేస్తాడు. ఈ రెండిటికి మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక సందర్భాన్ని మనం బైబిల్లో చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయము. యేసుక్రీస్తు వారు భూమి మీద సంచరిస్తూ పరిచర్య చేస్తున్న కాలములో ఆయన ఎక్కడ ఖాళీ లేకుండా పరిచర్య చేస్తూ 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 ఒక ఇంట్లో కూర్చొని వాక్యం చెబుతూ ఉన్నాడు. అక్కడికి చాలామంది రోగులు తీసుకొని వస్తున్నాడు. అందరికీ ఆయన వాక్యం చెబుతూనే రోగులందరినీ బాగు చేస్తూ ఉన్నాడు. ఒక పక్క వాక్యం చెప్తున్నాడు, ఒక పక్క వచ్చిన వాళ్ళందరికీ స్వస్థతల్ని చేసేస్తున్నాడు. అలాంటి సమయంలో ఒక నలుగురు ఒక మంచం మీద ఒక పక్షవాతం కలిగిన రోగిని తీసుకొని వచ్చారు. వచ్చి చూడగానే ఆ వాకిట్లో ఖాళీ లేదు, అంతా కిక్కిరిసిపోయింది. యేసుక్రీస్తు వారు ఇంటి లోపల ఉన్నాడు, బయట ఇంటి చుట్టూ జనం ఉన్నారు, ఇంట్లో జనం ఉన్నారు, వాకిట్లో ఖాళీయే లేదంట. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లయితే మనం సాయంత్రం దాకా వెయిట్ చేసినా ఈయన దగ్గర మనం వెళ్ళి కలుసుకోలేం కాబట్టి అర్జెంటుగా ఇల్లెక్కారు. ఇల్లెక్కి పెంకులు ఇల్లు అంటది, ఇంటి పైకప్పు తీసేశారు. పైకప్పు తీసి యేసుక్రీస్తు వారు ఎక్కడైతే కూర్చున్నారో ఆ మంచంతో సహా ఆ నలుగురు పట్టుకొని తాళ్లతో అలా దించేశారు ఆయన కాళ్ళ దగ్గరికి. వెంటనే చూశాడు యేసుక్రీస్తు వారు. అక్కడ ఏమన్నాడు ఒక మాట చూడండి. 2వ అధ్యాయము మార్కు సువార్త 1 నుంచి చదువుదాం. కొన్ని దినములైన తరువాత ఆయన మరలా కపెర్నహూములోకి వచ్చాను. ఆ ప్రాంతం పేరేంటి? కపెర్నహూము అనే ప్రాంతం. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి. కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాన్ని పరుపుతోనే కప్పు తీసేశారంట పైన. అలాగే పరుపుతో సహా దింపారు. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. ఎవరి విశ్వాసం ఉందండి ఇక్కడ? ఎవరికొంది విశ్వాసం చెప్పాలి? జరిగిన సీన్ మీకు అర్థమైపోయింది. యేసుక్రీస్తు వారు ఒక ఇంట్లో ఉన్నాడు, పరిచర్య చేస్తున్నాడు, వాక్యం చెప్తున్నాడు. అర్జెంటుగా నలుగురు మనుషులు ఒక బెడ్ మీద వేసుకొని నలుగురు చేత మోయించుకొని తీసుకొచ్చారు. నలుగురు మనుషులు మోసుకొని వచ్చారు. మోయించుకొని రావటానికి వేరే వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నారు. అంటే ఈ పక్షవాయువు కలిగిన రోగికి సంబంధించిన బంధువులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, అరే నాయన మీరు వచ్చి మా వాడిని బెడ్తో సహా యేసుక్రీస్తు వారి దగ్గరికి మోసుకొని రండిని నలుగురిని మాట్లాడుకొని వాళ్ళ చేత మోయించుకొని వచ్చారు. ఖాళీ లేదు. వెంటనే ఇల్లెక్కి కప్పు తీసి ఆ బెడ్తో సహా అక్కడ దించగానే యేసు ఎవరి విశ్వాసాన్ని చూసి ఏమన్నాడు చూడండి. ఎవరి విశ్వాసం అంట? ఎవరి విశ్వాసం? యేసు వారి విశ్వాసమును చూచి, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో
చెప్పాను. అంటే తీసుకొచ్చిన వాళ్ళ విశ్వాసం కాదు, ఎవరైతే పంపించారో వాళ్ళ విశ్వాసం. ఇక్కడ మోసుకొచ్చిన వాళ్ళకి విశ్వాసం లేదు, పక్షవాయువు కలిగిన రోగికి విశ్వాసం లేదు. ఎవరైతే యేసుక్రీస్తు వారు మాత్రమే స్వస్థపరుస్తాడని విశ్వాసం ఉంచి నలుగురు మాట్లాడి బెడ్ మీద వేసి మోసుకొని తీసుకొచ్చారో వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి ఈ వ్యక్తితో ఏమంటున్నాడు తెలుసా? అర్జెంటుగా నీ పక్షవాయువు శుద్ధి అగునుగాక అనలేదు. ఏమన్నాడు అక్కడ? నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవారితో చెప్పాడు. అంటే పక్షవాయువు కలిగిన రోగికి అర్జెంటుగా కావాల్సిందేంటి? స్వస్థత కావాలా, పాపం పోవాలా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెబుతాను. మీరే ఉన్నారు, ఒక వ్యక్తికి పక్షవాయువు ఉంది, అతన్ని తీసుకొని ఎవరో దైవజనుడు స్వస్థత చేస్తాడని ఆయన దగ్గరికి తీసుకెళ్ళగానే ఆయన ప్రార్థన చేసి నీకు స్వస్థత కలగాలని చేయకుండా నీ పాపాలు కడుక్కో, ముందు బాప్తీసం తీసుకో అన్నాడు అనుకోండి, మీరేమంటారు చెప్పండి? మేము తెచ్చింది ఎందుకు? రోగం పోవటానికే కదా. మీరేంటి బాప్తీసం తీసుకోమంటారు అన్నాడు అనుకోండి, ముందు రోగం పోయినాక ఆ సంగతి అప్పుడు ఆలోచిద్దాం, ముందు స్వస్థత ప్రార్థన చేయండి మా వాడికి అంటారు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? ముందు నీ పాపములు క్షమించబడి. అంటే రోగం కంటే భయంకరమైంది అంటే పాపం. ఏమండి బాగా వినండి, రోగం ఉన్న వ్యక్తిని ఫ్లైట్లో ఎక్కించి అమెరికాకు తీసుకెళ్ళాలనుకోండి, డబ్బులు ఎక్కువ పెడితే పేషెంట్ని రానిస్తారు, అమెరికా వాళ్ళు రానిస్తారు. ఎందుకంటే నువ్వు డబ్బులు ఇస్తున్నావు. ఫ్లైట్లోకి ఎలా ఉంటుంది, అమెరికా దేశానికి కూడా అంగీకరిస్తారు తీసుకెళ్ళటానికి. కానీ పాపం ఉంటే చనిపోతే పరలోకానికి రానీడు. నీకు మంచి ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, కానీ పాపం ఉంది కాబట్టి పుట్టినప్పుడు నీకు పాపం లేకుండా పుట్టావు, మరణించినప్పుడు పాపంతో ఉంటే ఆ పరిశుద్ధమైన లోకానికి ఎలా రాణిస్తాడు? అక్కడ ఉండేది ఎవరు? దేవుడు పరిశుద్ధుడు, కోటాను కోట్ల దేవదూతల పరిశుద్ధులు. మరణించిన వారందరూ పరిశుద్ధులైతేనే అక్కడికి వెళ్ళాలి. పాపం ఉంటే నీకు భూమి మీద ఎంత ఆస్తున్నా రానివ్వడు. రోగం ఉన్నా రాణిస్తాడు. రోగం ఉండి నువ్వు పాపం లేకుండా రోగం ఉండి చనిపోయావు అనుకోండి, ఖచ్చితంగా రాణిస్తాడు. అందుకే అర్జెంటుగా ప్రమాదకరమైంది ఏదయ్యానంటే పాపం అని యేసుక్రీస్తు వారికి అర్థమైంది. కాబట్టి ఆ పక్షవాయువు కలిగిన రోగితో ఏమన్నాడు? ఎవరి విశ్వాసాన్ని చూసి, ఎవరైతే మోయించుకొని తీసుకొని వచ్చారో వాళ్ళ విశ్వాసాన్ని చూసి, ఇదిగో ఈ వ్యక్తితో నీ పాపాలు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవారితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడెందుకు ఇలా చెప్పుచున్నాడు? దేవదోషం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపంలో క్షమించగలవాడెవడు అని తన హృదయంలో ఆలోచించుకొని వారు తమలో ఎలాగో కొనుచుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుతున్నారు? ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? ఏది ఈజీగా ఉంటుంది చెప్పండి? నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడు అనటం సులభంగా ఉంటుందా? నీ పాపాలు క్షమించబడి ఉన్నవని చెప్పటం సులభం? చెప్పండి. ఒక వ్యక్తికి డాక్టర్ దగ్గర తీసుకెళ్తే స్వస్థత ఇస్తాడా ఇవ్వడా? రోగిని డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏమిస్తాడు? స్వస్థత ఇస్తాడు. ఎంతోమంది డాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఇస్తారు స్వస్థత. ఇది సులభమే. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా పాపాలు తీసేయండి అనండి. రోగం తీసేయమంటే తీసేస్తా, అదే నేను చదువుకున్నాను ఎంబీబీఎస్లో. పాపం తీసేయటం నాకు లేదు, నా పాపమే ఎవరు తీస్తాడని నేను ఆలోచిస్తున్నాను అంటాడు డాక్టర్ గారు. అంటే పాపం తీసేయటం అంత ఈజీ కాదా? ఈజీ కాదు కదా, అసలు అసాధ్యం. పాపం తీసివేయటానికి ఎవరు కావాలో తెలుసా? పాపము లేని పరిశుద్ధుడు కావాలి. మరి చిన్నపిల్లలు పాపం లేని పరిశుద్ధులే కదా, వాళ్ళ రక్తం సరిపోయిద్దంటే అలా కాదు. పుట్టాలి, పెరగాలి, ఈ లోకంలో తిరగాలి, ఈ లోకాన్ని చూడాలి, కానీ లోకాశలు లేకుండా బ్రతకాలి, ఏ పాపము అంటకుండా బ్రతకాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తామర పువ్వు తెలుసా? ఎక్కడ ఉంటుంది అది? బురద నీళ్ళలో ఉంటుంది. అలా బురద నీళ్ళలోంచి ఒక్కసారి ఇలా తీయగానే ఇలా విదిలిస్తే బురద తనకు అంటకుండా బురద నీళ్ళలోనే బతుకుతుంది తామర పువ్వు.
సముద్రంలో చేప, సముద్రపు నీళ్ళు తీయగా ఉంటాయా ఉప్పగా ఉంటాయా? ఉప్పగా ఉంటాయి. మరి చేప మాంసం ఉప్పగా ఉంటుందా? నువ్వు ఉప్పులో ఊరబెడితే ఉప్పగా ఉంటుంది. కానీ అప్పుడప్పుడే సముద్రంలోంచి చేపను తెచ్చి కోసుకొని తిన్నావు అనుకో, తీయగా ఉంటుందా ఉప్పుగా ఉంటుందా? అంటే ఉప్పు నీళ్ళల్లో బతికినా, ఉప్పు నీళ్ళు తాగి బతికినా ఉప్పు చేప ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. అంటే ఆ ఉప్పదనాన్ని తన లోపలికి పోనిచ్చుకోవాలి. ఆ మురికిని తామర పువ్వు తన మీదకి అంటినా దాన్ని ఉంచుకోవాలి. ఇది ఎంత వాస్తవమో ఈ పాపపు లోకంలో పాపుల మధ్య బ్రతికి పాపం లేకుండా బ్రతకటం అనేది దమ్మున్నవాడు చేసే పని. ఇది ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ చేయలేదు. పాపపు లోకంలో ఉండాలి. ఎవరి మీద కామపు చూపు పడకూడదు, ఎవరిది ఆశించకూడదు, ఎవరి మీద కుళ్ళు పడకూడదు, ఈర్ష్య పడకూడదు, దోచుకోవాలనే ఆలోచన ఉండకూడదు, పొరుగువానిది ఆశించకూడదు. నిస్వార్థంగా బ్రతికిన 33.5 సంవత్సరాలు బతికిన ఏకైక వ్యక్తి ప్రపంచ చరిత్రలో యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన నమ్మాలి. ఆయన మాత్రమే మన పాపములు పరిహరించడానికి అర్హత కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, చనిపోవాలి. తిరిగి ఏ దేహాన్ని అయితే వాళ్ళు తూట్లుగా పొడిచారో, ఏ దేహం మీద అయితే ముళ్ళ కిరీటం పెట్టారో, ఏ దేహానికైతే కాళ్ళకి చేతులకి మేకులు కొట్టి సిలువలో వేలాడేసి చంపించారో, అదే దేహాన్ని తిరిగి లేపాలి. ఇంకా తిరిగి ఆ దేహం చనిపోకూడదు. ప్రపంచ చరిత్రలో చనిపోయిన వాళ్ళు తిరిగి లేచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు మళ్ళీ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే చనిపోయి తిరిగి లేచి ఎంతకాలం భూమి మీద బతికి పరలోకానికి ఆరోహణం అయ్యాడో తెలుసా? ఒకసారి ఒక మాట చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడి అంటే చనిపోయి తిరిగి లేచిన తరువాత ఎన్ని రోజులమ్మా? 40 దినములు, అంటే 40 days. 40 దినముల వరకు అదే దేహంతో అనేకులకు కనిపించి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. ఆ అధ్యాయం అంతా చదివితే అదే ఉంటుంది. అంటే చనిపోయిన దేహంతో తిరిగి లేచాడు, కానీ ఆ దేహం ఇంకా చనిపోదు. ఎందుకంటే గోడలో నుంచి దూరొచ్చింది, ఒక్క క్షణంలో పరలోకానికి వెళ్ళి తిరిగి రాగలిగింది. శిష్యులందరూ గదిలో బంధించబడి జాగ్రత్త పడి, వాళ్ళు మమ్మల్ని కూడా ఏం చేస్తారో, మా గురువుగారిని చంపేశారు కదా అని భయపడి దాక్కున్నప్పుడు ఆ తలుపులన్నీ భద్రపరుచుకున్నారు, కిటికీలు తలుపులు అన్నీ క్లోజ్ చేశారు. కానీ గదిలోకి వచ్చేసాడు యేసుక్రీస్తు వారు. అంటే ఆ దేహానికి ఇంకా ఈ గోడలు ఆపలేవు, గాలి ఆపలేదు, అగ్ని ఆపలేదు, ఈ అంతరిక్షం బంధించలేదు. అంత అద్భుతమైన దేహాన్ని తిరిగి తీసుకొని ఆయన చేసిన మాట, వాగ్దానం ఏంటో తెలుసా? ఎవరైతే నన్ను విశ్వసిస్తారో, ఎవరైతే నా యందు పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందుతారో వాళ్ళని చనిపోతే తిరిగి లేపుతాను అంటున్నాడు. 11వ అధ్యాయం యోహాను సువార్త 25వ వచనం చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము ముగిస్తానమ్మా. 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నేనే అంటున్నాడు. అంటే చనిపోయి తిరిగి లేచింది నేనే. మీరు నిత్యము జీవించాలంటే ఆ జీవం, ఆ కరెంటు నాలోనే ఉందంటున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసం ఉంచినోడు ఏమవుతాడు? చనిపోతే బ్రతుకుతాడండి. చచ్చిపోతే నీకు తిరిగి బ్రతుకు కావాలి, ఆ బ్రతుకు పరలోకంలో కావాలి, దేవుని సన్నిధిలో కావాలి అంటే ప్రభు ఖచ్చితంగా కావాలి, ఇంకొక దిక్కు లేదు. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ఆయనేనండి. అందుకే ఏ ప్రభుత్వ వారైతే రోమా చక్రవర్తుల కాలంలో ఆయన పుట్టాడు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద. అప్పుడు ప్రపంచాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. ప్రపంచాన్ని 4 మహాసామ్రాజ్యాలు పరిపాలించిన ఈ చరిత్ర తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని పరిపాలిస్తున్న కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టారు కాబట్టి వాళ్ళే ఆయన సిలువ వేసి చంపేశారు యూదుల ద్వారా. అయితే అదే రోమా ప్రభుత్వం
కాలాన్ని లెక్కించడానికి ఎవరొకళ్ళ పేరు పెట్టేయాలని ఎంతోమంది ప్రబుద్ధుల పేర్లన్నీ ఎంక్వైరీ చేసి అప్పుడున్న చరిత్ర ఆధారంగా మహాపురుషులు ఎవరైనా ఉన్నారని ఎంక్వైరీ చేస్తే ఆయన పుట్టి చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళిన సుమారుగా 5-6 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి పేరు నమోదైంది. శకపురుషుడు ఎందుకయ్యాడు అంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మిగతా వాళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు చేశారు, రాజ్యాలను జయించారు, ప్రపంచాలను జయించారు, బాగా డబ్బులు సంపాదించారు, ఇంకా ఏదేదో కార్యక్రమాలు భూమి మీద చాలా చేశారు. కానీ వాళ్ళ చరిత్ర మరణంతో ఆగిపోయింది. మరణం తరువాత కూడా చరిత్ర తిరిగి రాయటం జరిగింది. మరణం తరువాత కూడా యేసుక్రీస్తు వారు బతికి అనేకులకు కనిపించి ఆయన సజీవుడుగా ఉన్నాడన్న ఒకే విశ్వాసంతో ఆయన్ని వెంబడించిన వారు వేల మంది తయారైపోయారు. అంటే క్రీస్తు శకం 600 సంవత్సరాల కాలం నాటికి సుమారుగా 600 సంవత్సరాల కాలం నాటికి యేసుక్రీస్తు వారిని గురించిన విషయం దాదాపుగా ప్రపంచమంతా వ్యాపించి కొన్ని వేల మంది ఆయన నమ్మేశారు. ఆయన నమ్మటానికి మెయిన్ కారణం ఏంటంటే చనిపోతే బ్రతికించగలిగిన సామర్థ్యం ఈయనకే ఉంది. ఎందుకంటే ఈయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి. ప్రభువుని నమ్మటానికి అదే కారణం. అప్పుడు ఆ రోమా ప్రభుత్వం వారు క్రీస్తు శకం, క్రీస్తుకు పూర్వం అని నామకరణం చేశాడు. కాలాన్ని లెక్కించటానికి యేసుక్రీస్తు వారి పేరు వాళ్ళు వాడారు. కారణం ఏంటంటే చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి. ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళను కూడా తిరిగి అదే చదివాం కదా 11:25 వచనంలో ఏమని చదివాం? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇక యాన్నటికి నిత్య జీవంలో ప్రవేశిస్తాడండి. ఆ బ్రతుకు నీకు కావాలంటే యేసుక్రీస్తుని అంగీకరించండి. నీకు కావాల్సిన ఆయన ఇచ్చేస్తాడు, నీకు కావాల్సిన ఆటోమేటిక్గా ఇచ్చేస్తాడు. మీకు ఏ కొదువ ఉండదు. ఎందుకంటే ఆయన అంగీకరిస్తే మనకి ఏ కొదువ ఆయన ఇవ్వడు. అలాని గొంతెమ్మ కోరికలు కోరితే ఇవ్వడు. మళ్ళీ ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తూ పరిశుద్ధత కాపాడుకుంటూ మన అంత్యదినం వరకు బ్రతికితే మరణించిన వెంటనే మన ఆత్మను పరలోకం చేర్చుకోవటానికి దేవదూతలను పంపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే బాప్టిజం తీసుకుంటావో నీకు దూతల కాపుదల ఉంటుంది. ప్రమాదం జరగబోయినా కాపాడుతారు వాళ్ళు వచ్చి. అంటే నిజంగా విశ్వాసం ఉంచి ఆయన్ని వెతికి కనుక్కొని వాక్యానుసారమైన బాప్టిజం తీసుకొని విశ్వాసం ఉంచేవాడు నీకు ఎలాంటి ప్రమాదం ప్రకృతి వల్ల జరగదు. పిడుగుపాటుకు చనిపోవటం కానీ, లేకపోతే యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం కానీ ఇలాంటి ప్రమాదాలు ఉండవు. వరదల్లో కొట్టుకుపోవటం కానీ ఇలాంటివి ఉండవు. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా దేవదూతలమయం. దేవుడు మనల్ని కాపాడటానికే ప్రకృతిని పెట్టాడు. అందుకే ప్రకృతి అంతా ఉచితంగా మనకు పరిచర్య చేస్తుంది. ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ దేవదూతలని బైబిల్ చెప్తుంది. ఆ దేవదూతలు మనకు కాపుదలగా ఉంటారు కాబట్టి మనకు ఎలాంటి ప్రమాదం లేకుండా వాళ్ళే మనల్ని చంకలో పెట్టుకొని కాపాడుతారు. అందుకే యేసుక్రీస్తు వారిని సాతాను ఆయన బతుకున్న రోజుల్లో ఒక మాట అంటాడు, తీయొద్దులండి, ఇదిగో ఈ ఎత్తైన ఈ ప్రదేశానికి తీసుకెళ్ళి పర్వతం మీద ఇక్కడి నుంచి దూకు, నీ పాదం ఎప్పుడు రాతికి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను చేతులతో ఎత్తిపట్టుకుంటారు అని ఎందుకన్నాడంటే ఆయనకి ఏ ప్రమాదం ప్రకృతి వల్ల జరగదు అని ఎవరికి తెలుసు అంటే సాతానుగాడికి తెలుసు. అలాగే మనం కూడా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు వస్తే ఒక్కొక్కసారి మనకే అనిపిస్తుంది, ఎలా కాపాడబడ్డాను, ఎలా తప్పింది ఈ ప్రమాదం అంటే మనకు తెలియకుండానే దేవుడు మనల్ని ఈ ప్రమాదం నుంచి తప్పిస్తున్నాడని మనకు అర్థమైపోవాలి. తర్వాత ఆలోచించుకుంటే మనకు అర్థమైపోద్ది. ఆ సందర్భంలో ఎవరో నెట్టినట్టు అలా వెళ్ళిపోయానండి, లేకపోతే బండి గుద్దేసేది అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి బోల్డ్ ప్రమాదాలు నీళ్ళల్లో పడి చనిపోబోయే వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, కారు కింద పడాల్సిన వాళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది చనిపోయినా వాళ్ళు ఒక్కళ్ళే బతికిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని కాపుదల అంత అద్భుతంగా ఉంటుంది. అది మనకు అర్థం కాదు. ఆత్మగా మనం ఆలోచిస్తే దేవుని గురించిన ఆ లక్షణాలు మనకు అర్థమైతే అప్పుడు మనకు అర్థమైంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలారా, యేసుక్రీస్తు వారిని నమ్మటం మతంలోకి దిగటం ఎంత మాత్రం కాదు, పరలోకానికి చేరటానికి మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకే ఏమన్నాడు యోహాను సువార్త 14:6లో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోకానికి తండ్రి వద్దకు రాడు. ఆయన ఒక్కడే మార్గం.
ఎందుకంటే అందరి కోసం ప్రాణం పెట్టాడు. పరిశుద్ధమైన రక్తాన్ని ప్రతి ఒక్కరి కోసం చిందించారు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో ఆ రక్తం నీ పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఆ రక్తం నీ పాపాన్ని శుద్ధి చేస్తుంది. నువ్వు మంచోడు అయిపోతావు. దేవుని భయం నీలో ఉంటుంది. ఇంకా తప్పు చేయాలన్నా చేయాలనిపించదు. ఎందుకంటే దేవుడు ప్రేరణ ఇస్తూ ఉంటాడు. నువ్వు బాప్తిసం పొందావు, నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు క్రీస్తుని అంగీకరించావు, నువ్వు తప్పు చేయకూడదని హెచ్చరిక ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి మనం దేవునికి భయపడతాం కాబట్టి తప్పు చేయం. ఒక తండ్రి భయం ఉంటే పిల్లలాగా తప్పు చేయకుండా ఉంటారు. పరలోకమందున్న దేవుని భయం మనకుంటే తప్పు చేయకుండా ఖచ్చితంగా మనల్ని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడు. కాబట్టి తప్పు చేయకుండా దేవుడిచ్చిన పరిశుద్ధతను కాపాడుకొని మరణదినం వరకు అలాగే బతకగలిగితే మరణం తర్వాత శాశ్వతంగా దేవుడి దగ్గర ఉండటానికి అద్భుతమైన అవకాశం దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి క్రీస్తుని నమ్మండి, బాప్తిసం తీసుకోండి, మారు మనసు పొంది పశ్చాత్తాపడి ఆయన పాద సన్నిధిలో, దేవుని పాద సన్నిధిలో క్రీస్తు ద్వారా ప్రక్షాళన చేయమని అడగండి. ఖచ్చితంగా మీ పాపాలు పరిహరిస్తాడు. మీరున్న సంఘంలో ఎదగండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.